అని రాహుల్ గాంధీ అడుగుతున్నారు. కాశ్మీర్ సమస్య భారత్ పాకిస్తాన్ది. ఇంతకు ముందు ఉన్న ఒప్పందాల్లో భాగంగానే కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ సమాజం ముందు కాకుండా భారత్ పాకిస్తాన్ మధ్య తేల్చుకోవాలి. కానీ ఈ విషయంలో తలదోచడానికి ట్రంప్ ఎవరు అని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. ఏ షరతులతో కాల్పుల విరమణకు అంగీకరించారు అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు నిజాలు తెలియాలి అని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. యుద్ధానికి మేము పూర్తి మద్దతును పలికామంటున్నారు. నిజానికి భారత్ పాకిస్తాన్పై సైనిక చర్య తీసుకునే సమయంలో ఆపరేషన్ సింధూని ప్రారంభించడానికి ముందు ఆల్ పార్టీ మీటింగుకు పిలుపునిచ్చింది. పెహల్గాంలో 26 మంది మరణానికి కారణమైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల పీచి మనస్సానికి మనం తీసుకునే చర్యలకు అన్ని పార్టీల మద్దతు కావాలి అని ప్రభుత్వం అడిగింది. అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికి ముందుకొచ్చాయి. ఎంఐఎంతో సహా అన్ని పార్టీలు కూడా పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి ముందుకొచ్చాయి. ప్రభుత్వం తీసుకునే చర్యలకు సపోర్ట్ చేశాయి. కానీ ఉన్నట్టుండి గురువారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరు దేశాలు సంయమనం పాటించాలి, కాల్పుల విరమణకు అంగీకరించాయి అంటూ ట్రంప్ ముందుగా ఆయన ఎక్స్లో పోస్ట్ చేయడం, ఆ తర్వాత మనం కూడా అదే దిశగా ముందుకు వెళుతూ ఉండటంతో ఒక్కసారిగా దేశ ప్రజలు కూడా షాక్ అయ్యారు, ఆశ్చర్యానికి గురయ్యారు. ఇటు భారతదేశంలో ప్రతిపక్షాలు కూడా ఆశ్చర్యానికి గురయ్యాయి. యుద్ధానికి మేము సంపూర్ణ మద్దతు తెలిపాము, యుద్ధం ఆపుతున్నట్టుగా ప్రతిపక్షాలకు ముందుగా ఎందుకు చెప్పలేదు అని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తూ ఉన్నారు. యుద్ధానికి వెళ్ళటానికి పాకిస్తాన్పై సైనిక చర్య తీసుకునే విషయంలో అన్ని పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీల మద్దతు కోరిన ప్రభుత్వం యుద్ధానికి పాస్ చేస్తున్నామో, బ్రేక్ చేస్తున్నామో, లేదా కాల్పుల విరమణ నిర్ణయాన్ని తీసుకుంటున్నామనే విషయాన్ని అమెరికా ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? ఇందులో అమెరికాకు ఉన్న ఉత్సాహం ఏంటి, అమెరికాకు ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి అని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ ఈ విషయంపై వెంటనే సమాధానం చెప్పాలి అని అంటూ ఉన్నారు. వెంటనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని పెట్టి ఆపరేషన్ సింధూర్పై ప్రభుత్వం స్పందించాలని అంటూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం సాధించింది ఏంటి, కోల్పోయింది ఏంటి చెప్పాలి ప్రజలకు అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజానికి ఒక్కసారి అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన విషయం, అమెరికా ఇప్పుడు మనకి సహాయం చేస్తున్నాము అంటూ స్నేహహస్తాన్ని అందిస్తూ ఉంది. కానీ అమెరికా గతంలో మనకి ఏం చేసింది అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చెప్పాడు, అమెరికా, బ్రిటన్ లాంటి పశ్చిమ దేశాల ప్రాపకం కోసం, పశ్చిమ దేశాల ప్రోద్బలంతోనే మా దేశంలో మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించాము అని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చెప్పాడు. కానీ ఇప్పుడు అమెరికా అంటూ ఉంది, భారతదేశంలో శాంతి నెలకొనాలి, 2 అణ్వాయుధ దేశాలు యుద్ధం చేసుకోవద్దు, కాల్పుల విరమణకు ముందుకు వెళ్ళండి అంటూ ఏకంగా అమెరికానే కాల్పుల విరమణను ప్రకటించేసింది. ట్రంప్ అత్యుత్సాహపరుడు ట్రంప్ కాల్పుల విరమణను తనే ప్రకటించేశాడు. ఆ తర్వాత మనం కూడా ఆ దిశగా ముందుకు వెళ్ళాం. ఈ విషయంపైనే కాంగ్రెస్ సీరియస్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో, ఈ బులెటిన్లో చాలా విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ మాట్లాడుకునే విషయాలలో ప్రజలుగా మీ అభిప్రాయం కూడా కావాలి. అందుకే ఆ మీ అభిప్రాయాన్ని తెలియజేసాము. మీ అభిప్రాయం తెలియజేస్తూనే ఉండండి. ఒకసారి నేను మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడతాను. కృష్ణమోహన్తో మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం అమెరికా గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. పెహల్గాం ఘటన గుర్తుంది కదా. పెహల్గాం ఘటన కంటే ముందు భారతదేశంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు సృష్టించిన ఎన్నో మారణహోమాలు మనకు గుర్తున్నాయి కదా. ఎంతోమంది భారతీయ బిడ్డల కన్నీళ్లు మనకి ఇంకా గుర్తున్నాయి కదా. పెహల్గాంలో మన జరిగిన ఘటనలో కూడా మన దేశ పౌరుల మంగళసూత్రాలు తెంచడానికి వాళ్ళు చేసిన కుయుక్తులు గుర్తున్నాయి కదా. మీకు కాందహార్ ఘటన కూడా గుర్తు చేసుకోండి. కాందహార్లో విమానాన్ని హైజాక్ చేసి ఆ సమయంలో కూడా ఒక జంట హనీమూన్కి వెళ్ళింది. ఒక జంట అంటే పాకిస్తాన్కి బహుశా భార్యల ముందు భర్తలను చంపటం పాకిస్తాన్కి ఇది ఒక అలవాటు. కాందహార్లో మసూద్ అజార్ని విడిపించుకుని వెళ్ళిపోయే సమయంలో ఆ ఫ్లైట్లో కూడా హనీమూన్కి వెళ్ళినటువంటి ఒక జంట అక్కడ ఉంటే భార్య ముందు భర్తను చంపేశారు ఆ ఫ్లైట్లో. ఆ తర్వాత మన పెహల్గాంలో కూడా భార్యల ముందు భర్తలు చంపేశారు, భార్యల మెడలో మంగళసూత్రాలు తెంచేశారు. పాకిస్తాన్కి ఇలాంటి పైశాచికత్వం చాలా అలవాటు. సో ఇప్పుడు ఆ పాకిస్తాన్కి మనం బుద్ధి చెప్పడానికి మనం తీసుకున్నటువంటి చర్య 1971 తర్వాత యుద్ధ సన్నాహాలు ఆ స్థాయిలో తీసుకున్నటువంటి చర్య ఇదే.
ఆ తర్వాత 1999లో కార్గిల్ యుద్ధం చేసినప్పటికీ ఇప్పుడు మనం 71 నాటి లాంటి సన్నాహాలను మనం చేసాం. కానీ ఇప్పుడు యుద్ధానికి పాజో బ్రేకో ఇచ్చారని అంటున్నారు, ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. కానీ ఈ పాజో బ్రేకో ఇవ్వటానికి అమెరికా ఎవరు? అమెరికా ముందుగా ప్రకటించడం ఏంటి? ప్రతిపక్షాలను సమావేశపరిచి కదా ముందు నిర్ణయం తీసుకోవాల్సింది అని రాహుల్ గాంధీ అని అంటూ ఉన్నారు. సో మనం ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మనం మాట్లాడదాం. కృష్ణమోహన్, రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఈ సైనిక చర్య ద్వారా కోల్పోయిందేంటి, పొందిందేంటి? అసలు అమెరికా అధ్యక్షుడు ఎవరు? ఇక్కడ కాల్పుల విరమణ జరిగింది అని ముందుగా ప్రకటించడానికి ఇక్కడ మనం సపోర్ట్ చేసిన ప్రతిపక్షాలతో కదా సంప్రదించాల్సింది, కానీ అమెరికా అధ్యక్షుడు ఎవరు అని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. ఎలా చూడాలి దీన్ని? డెఫినెట్ గా ఖచ్చితంగా ఈ వ్యవహారంలో రాహుల్ గాంధీ కావచ్చు, లేకపోతే ఎప్పుడైతే నిన్న సీజ్ ఫైర్ అని చెప్పి ప్రకటించిన తర్వాత నుంచి మొన్నటి నుంచి జరుగుతున్న ప్రశ్నలు మోడీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాస్తవంగా ఇప్పుడు లేనింతగా మోడీ గవర్నమెంట్ మీద భారత ప్రజలు కావచ్చు, లేకపోతే కొన్ని విపక్షాలు కావచ్చు, భారతదేశం మొత్తం కూడా ఎందుకు సీజ్ వారిని ప్రకటించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలుకి అమెరికా ఎవరు? వాస్తవంగా అమెరికాని ఏంటి? మనం ఇప్పుడు 4 రోజుల పాటు లేదు వారం రోజుల పాటు మనం యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో మనం కోల్పోయామా? మనం ఏమైనా సాధించామా? ఎందుకు సీజ్ ఫైర్ చేయాలి? సీజ్ ఫైర్ ని ప్రకటించాల్సిన అంశాలు ఏంటి? ఎందుకు ప్రకటించాలి? కనీసం వాళ్ళ వల్ల మనకేమన్నా అంటే ఈ 2 దేశాల మధ్య ఏమన్నా ఒప్పందాలు జరిగాయా? ఆ ఒప్పందాల్లో భారత్ కి మేలు జరిగిందా, కీడు జరిగిందా? ఇన్ని అంశాలను కూడా పబ్లిక్ డొమైన్స్ నుంచి కూడా విపరీతమైన ప్రెజర్ భారతదేశానికి. అయితే నిన్న మోడీ వదిలేదు, ఖచ్చితంగా వాళ్ళు కాల్పులు జరిపితే మనం కాల్పులు జరుపుతామని చెప్తున్నారు. కానీ నిన్న రాత్రి కూడా వెపన్స్ కొన్ని డ్రోన్స్ యాక్టివేట్ అయినాయి, కొన్ని భూభాగం మీద పడ్డాయనేది ఆల్ నేషనల్ మీడియాస్ మొత్తం కూడా హోరెత్తుతున్న పరిస్థితి. మరి కాల్పుల విరమణకి అసలుకి కాల్పుల విరమణ ట్రంప్ ప్రకటించడం ఏంటి? మన 2 దేశాల మధ్య జరుగుతున్న వారిలో ట్రంప్ ఎవరు? ట్రంప్ ఎందుకు ప్రకటించాల్సిన వచ్చింది? మనకంటే కూడా ట్రంపే ముందు దాన్ని ఎందుకు ప్రకటించాడు? అసలు ఈ 2 దేశాల మధ్య జరిగిన ఒప్పందం ఏంటి? మీ 2 దేశాలు కూర్చున్నాయా? మీ 2 దేశాలు అసలు మాట్లాడుకున్నాయా? మీ 2 దేశాల మధ్య ఏం జరిగింది అనే ప్రశ్నలు ప్రతి ఒక్కటి కూడా అడుగుతున్న పరిస్థితి. అసలు కాశ్మీర్ సమస్య, సిమ్లా ఒప్పందం ఏంటి? కాశ్మీర్ సమస్యను పరిష్కరించారా? లేదా సిమ్లా ఒప్పందం నుంచి మనం విరమించుకుంటున్నామా? ఎన్ని అంశాలన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ప్రశ్నలు వస్తున్న పరిస్థితి. ఏ షరతులతో కాల్పుల విరమణ అంగీకరించారు? ఇవన్నీ కూడా రాహుల్ నిన్న గట్టిగా మాట్లాడిన పరిస్థితి. ప్రజలకి నిజాలు తెలియాలి. యుద్ధానికి భారతదేశం మొత్తం మన అనకుండా భారతదేశం మొత్తం కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో యుద్ధం ఆపుతున్నట్టుగా కనీసం ప్రతిపక్షాలకు కూడా ఎందుకు సమాచారం చెప్పలేదు అనేది రాహుల్ ప్రశ్న. వెంటనే పార్లమెంటరీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలి. ఆపరేషన్ సింధూర్ పై అసలు ఏం జరిగిందో చర్చించాలి. పూర్తిగా కూడా నిన్న కూడా మీడియా సమావేశానికి సంబంధించిన వ్యవహారంలో కూడా త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా కొన్ని సమాధానాలకి, కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వకుండానే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు అనేది ఒక చర్చ. సో ఇవన్నీ కూడా ఇప్పటికీ పుల్వామా దాడి జరిగిన దాని మీద పాకిస్తాన్ ఏం చెప్తుంది? పాకిస్తాన్ క్లియర్ గా ప్రకటించుకుందా? లేదు మేమే దాడులు చేశామని చెప్పిందా? లేదు ఫర్దర్ గా జరుగుతున్న అంశాలు ఏంటి? మన భారతదేశానికి పాకిస్తాన్ మధ్య ఉన్న కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించుకునేందుకు ఒప్పందం జరిగిందా? మీరిద్దరూ కూర్చున్నారా? అసలు ఎవరితో ఏం మాట్లాడారు? ఇంత ఒకవైపు సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత కూడా పాకిస్తాన్ కాల్పులు జరుగుతుంటే ఎందుకు భారత్ మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఏంటి? అసలుకి ఎందుకు భారత్ ట్రంప్ కి మోకరిల్లాల్సిన పరిస్థితి ఏంటి? చాలా పెద్దవాడు జరుగుతుంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ ఇదే. ట్రంప్ కి ఇప్పుడు కాంగ్రెస్ అడుగుతున్నది యుద్ధాన్ని ప్రతిపక్షాలతో చర్చించకుండా ఎందుకు పాస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనా, లేదంటే అమెరికా ఎందుకు ఈ విషయంలో ప్రకటన చేసింది అనేదా కాంగ్రెస్ అడుగుతున్న ప్రశ్న? రెండు అంశాలను కూడా మనం చూడాలి రోహిత్. డెఫినెట్ గా ఇక్కడ ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రతిపక్షాలకి కొంత సమాచారం అందించాల్సిన అవసరం ఉంది. ఓకే, సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. మొన్న సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు
దాన్ని అన్ని రాజకీయ పక్షాలు కూడా సర్జికల్ స్ట్రైక్ సంబంధించి ఓకే, ఎవరికి తెలియకుండా సర్జికల్ స్ట్రైక్ అంటేనే ఎవరికి తెలియకుండా చేశాం, ఓకే దాన్ని అందరూ హర్షించారు. నేను యుద్ధానికి పోతున్నామన్నారు, మేము కాల్పులు జరుపుతున్నామన్నారు, మీరు కాల్పులు జరపడానికి కూడా మేము ఓకే. అయితే సమస్యలు పెద్ద ఎత్తున సృష్టి కాకుండా ఎక్కడికక్కడ వ్యవహారాలని చెప్పండి అని చెప్పి గతంలో చెప్పిన పరిస్థితి. ఇప్పుడు దీని మీద అసలు ఆపరేషన్ సింధూర్ అసలు అనేది ఎందుకు మనం చేసాం, మనం ఏం చేసాం, ఇప్పటి వరకు అక్కడ వాళ్ళ వ్యవస్థ భూభాగంలో మనం ఏం చేసాం, మన భూభాగంలో ఎంత నష్టం జరిగింది, ఈ రెండు సమస్యలు ప్రజలకి తెలియాలి కదా. మీరు అంతా వన్ సైడ్ వేలోనే వెళ్తున్నారు. వన్ సైడ్ ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కదా. బేసిక్ గా ఏం జరుగుతుంది ఏంటి అనేది ఖచ్చితంగా కొంత భారత ప్రజలకి తెలియాల్సిన పరిస్థితి ఉంది కదా. మనం కరాచీ మీద దాడి చేయండిరా బాబు అని భారత ప్రజలు మొత్తం